వెండి ఆగడం లేదు. జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. మరో 4 రోజుల్లో ముగియనున్న 2025 సిల్వర్ నామ సంవత్సరంగా రికార్డులకు ఎక్కనుంది. మార్కెట్లో వెండి ధరలు పరుగులు తీస్తూ బంగారం తళుకులు వెలవెలబోయేలా ఆకాశాన్ని అంటుతున్నాయి. నూతన గరిష్ట స్థాయికి చేరుకోవడమే కాకుండా ఒక్క ఏడాదిలోనే ఏకంగా 151% పైగా వృద్ధి చెందింది. గతేడాది డిసెంబర్ 26న కేజీ వెండి 91,600గా ఉంటే అదిప్పుడు ఏకంగా 2,36,350ని తాకి రికార్డులు సృష్టించింది. అక్టోబర్ 28న అంతర్జాతీయ మార్కెట్లో కేజీ వెండి ధర $45.43గా ఉంటే అదిప్పుడు నూతన గరిష్ట స్థాయి $72.7 అంటే 2 నెలల్లో 69% పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి $72.7 తాకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 77,730 నుంచి 79.1% పెరిగి 139,216కు చేరింది. బంగారం కూడా నూతన గరిష్ట స్థాయిలకు చేరిన ఏడాదిలో వెండి పరుగుతో పోలిస్తే వెనకబడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న సిల్వర్లో 60% పారిశ్రామిక అవసరాలకే వినియోగిస్తారంటే వెండి ఎంత కీలక పాత్ర పోషిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 2024లో న్యూ ఏజ్ టెక్నాలజీ వల్లే సుమారు 2 కోట్ల కేజీల వెండిని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించినట్లు అంచనా. ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ, సెమీకండక్టర్స్ వంటి రంగాలు వేగంగా వృద్ధి చెందుతూ ఉండడంతో సిల్వర్కు భారీ డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు యుద్ధ భయాలు, అమెరికా టారిఫ్ బెదిరింపులతో పెట్టుబడులను బంగారం, వెండి, ప్లాటినం, కాపర్ వంటి కీలక లోహాల్లోకి తరలిస్తూ ఉండడంతో అన్ని రికార్డు స్థాయి ధరలకు చేరుకున్నాయని, ఒడిదుడుకులు అధికంగా ఉండే వెండి మరింత ఎక్కువగా పెరిగిందంటున్నారు. కేజీ వెండి ధర రానున్న రోజుల్లో 2.5 లక్షల మార్కును చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో 10 గ్రాముల బంగారం 1.65 లక్షలకు చేరుకోవచ్చని, ఈ స్థాయికి చేరుకున్న తర్వాత ధరల్లో కొంత సర్దుబాటు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని బంగారం, వెండిలో ఒకేసారి కాకుండా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందిగా బిజినెస్ అనలిస్టులు సూచిస్తున్నారు.